జై గురుదత్త. వెల్కమ్ టు దైవసన్నిధి యూట్యూబ్ ఛానల్. మనం ఎన్నో ఆలయాలను దర్శిస్తుంటాము, అలాగే మర్చిపోతుంటాం. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఆలయాన్ని ఒకసారి మీరు దర్శించారంటే ఆలయం మీ మనోఫలకం మీద చెరగని ముద్ర వేస్తూ ఎప్పటికీ మర్చిపోని విధంగా మీ మనసులో ఉంటుంది. అంటే అక్కడ ప్రకృతి మనల్ని కట్టిపడేస్తుంది అనమాట. ఈ ఆలయం వచ్చేసరికి నవనాథ సిద్ధేశ్వర ఆలయం, ఆర్మూరు. ఇది హైదరాబాద్ నుంచి ఎవరైతే బాసర వెళ్ళదలుచుకున్నారో ఆ వెళ్ళే దారిలో ఉందండి. ఇక్కడ ప్రకృతిని మనం చూస్తే ఇప్పటికీ ఈ ఆలయాన్ని అఘోరాలు, మునులు, దివ్య దృష్టి కలిగిన వాళ్ళు, ఋషులు దర్శించి తపస్సు చేసుకుంటారని ఒక నానుడి. మనం ఈ ఆలయానికి సంబంధించిన విషయాలను అక్కడ గుడి పంతులు గారి మాటల ద్వారానే మనం విన్నాము. అయితే ఈ ఆలయాన్ని దర్శించే వాళ్ళు తప్పక తినడానికి సంబంధించిన తినుబండారాలు కానీ లేకపోతే మీల్స్ ఏర్పాట్లు కానీ ఆర్మూర్ టౌన్లోనే చూసుకోగలరు. ఎందుకంటే పైన మీకు ఎటువంటి షాప్స్ లేవన్నా అవి దొరకడం కష్టమవుతుంది. అయితే ఈ వీడియోని మీరు చివరి దాకా చూడడం వల్ల మీరు పూర్తి డీటెయిల్స్ తెలుసుకోగలుగుతారు. ఆగే వాళ్ళు ఎవరు ఉంటే పైన ఆగమనండి. ఈ క్షేత్రం నవనాథ సిద్ధేశ్వర క్షేత్రంగా పేరు ఉంది. నిజామాబాద్ జిల్లా నుండి ఈ యొక్క దక్షిణ దిశగా ఉత్తర దిశగా 26 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క ఆలయం ఉంటుంది. ఆలయ ప్రాకారంలో వచ్చేటువంటి అన్నీ కూడా ఘాట్ రోడ్డు ద్వారా 1990లో రామచంద్ర ఆండే అని సర్పంచ్ గారి యొక్క రోడ్డు వేయడం జరిగింది. ఇక్కడ పూర్వము నవనాథులు ఇక్ష్వాకుల కాలం నుంచి కాకతీయుల కాలం వరకు ఇక్కడ దీనికి సంబంధించిన తపోనిష్టతో తపస్సు ఆచరించారు. ఈ గల ప్రాంతం 9వ శతాబ్దం నుండి 11వ శతాబ్దంలో కూడా ఈ ప్రాంతం గురించి నన్నయ్య, తిక్కన వాళ్ళు రాసినట్టుగా చరిత్రపూర్వకంగా ఆధారాలు ఎన్నో ఉన్నాయి. నవనాథ సిద్ధులు ఉత్తర భారతదేశం నుంచి 6, దక్షిణ భారతదేశం నుంచి 3, ఈ 9 మంది ఒక దగ్గర కలిసినటువంటి సమ్మేళనమే ఈ నవనాథపురం అని పేరు. నవనాథులు కాబట్టి నవనాథపురం అని, వీళ్ళు 6 వీళ్ళు 3 కాబట్టి ఆర్మూర్ అని ఈ గ్రామానికి పేరు. ఇందులో గోరఖ్నాథ్, మచ్చింద్రనాథ్ ఇద్దరు కూడా శ్రేష్ఠుడు. గోరఖ్నాథ్, మచ్చింద్రనాథ్ ఇద్దరు కూడా తపోబలంతో ఈ యొక్క 9 మంది ఏర్పరిచినటువంటి లింగమే ఈ నవనాథ సిద్ధేశ్వర స్వామి యొక్క లింగము. ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా వారి ప్రాణశక్తి ద్వారా సిద్ధి పొందడానికి వారు ఏర్పరచుకున్నటువంటి లింగము. దీనినే నవనాథులు కాబట్టి వారు పూజించినటువంటి లింగమే సిద్ధేశ్వర స్వామి లింగము కాబట్టి నవనాథ సిద్ధేశ్వర స్వామి లింగమని దీనికి పేరు. ఇక్కడ అన్నపూర్ణ యుక్తంగా ఉన్నటువంటి అమ్మవారు ఇక్కడ దర్శనమిస్తుంది. ఈ యొక్క ఆలయంలో ప్రాకారంలో ఈ వెడుపాల చిన్న కోనేరు ఉంటుంది. ఆ కోనేరునే సిద్ధ కోనేరుగా పిలుస్తారు. అందులో శ్రావణ మాసంలో నీళ్ళు వస్తాయి. శ్రావణ మాసం నుంచి నీళ్లు వైశాఖ మాసం వరకు అందులో నీళ్లు ఉంటాయి. ఆ నీళ్ళ యొక్క జలాన్ని తీసుకొని ఇక్కడ ఆలయ అర్చకులం కానీ మిగతా వాళ్ళు కానీ అభిషేకించడం జరుగుతుంటుంది. ఇక్కడ వీరభద్రుడు, దానితో పాటు అన్నపూర్ణాదేవి, సాక్షి గణపతి కొలువైనటువంటి విగ్రహాలన్నీ కూడా నవనాథుల కాలంలో వారు సిద్ధి ద్వారా పెట్టినటువంటి విగ్రహాలే తప్ప వేరే ఏమీ కాదు. ఇక్కడ ఆలయంలో దుర్గాదేవి, దత్తాత్రేయుడు, దానితో పాటు రామాలయం ఉంటుంది. 1940లో రాంప్రియదాస్ మహారాజ్ అని ఆయన 18వ ఏట ఈ ఆలయానికి వచ్చాడు. 18వ ఏట ఆలయానికి వచ్చి తపోనిష్టతో శివుణ్ణి ఆరాధిస్తుండగా శివశృదయం రాముడు అని చెప్పినట్టుగా ఈ యొక్క శివాలయంతో పాటు రామాలయం నిర్మిస్తే బాగుంటుందని రామాలయం నిర్మించడానికని పునాది వేశాడు. ఈ విధంగా రామాలయం కడుతున్నప్పటి నుండి పురాతనమైన కోనేరులో నవనాథ సిద్ధులు స్నానం చేసిన కోనేరు నుండి నీరు తెచ్చి ఆలయం నిర్మిస్తున్నాడు. నీరు తీయడం చాలా మటుకు దూరం అవుతుందనే బాధతో ఆయన ఆలయం ముందు భాగంలో బావి తవ్వడం ప్రారంభించాడు. బావి తవ్వినప్పటికీ కూడా నీళ్లు పడకపోతే నలుగురు అన్న మాటలు విని ఈ నీళ్లు పడతలేవు, నేనెందుకు ఇంత కొండపైన ప్రాంతం పైన రాళ్లపైన నీళ్లు పడతాయా అనేసరికంటే ఆయన బావి తవ్వడం ఆరంభం చేసిన వాడు కాస్త ఆపివేసి తడకలు వేసుకుని తపస్సు ఆరంభించాడు. ఆ తపస్సు చేస్తే భగవంతుడు కలలో కనబడి, పోయి రాంప్రియదాస్ మహారాజా, నీవు 2 ఇంచులు నీళ్లు కొట్టవయ్యా, నీళ్లుంటాయి. పుష్కరణి ఎండిపోయినా కానీ ఈ బావిలో నీళ్లుంటాయి. ఈ నీళ్ళనే వచ్చిన వాళ్ళంతా కూడా ఔషధ జలమని స్వీకరిస్తారని చెప్పాడట. దాని పరంగానే ఆయన 2 ఇంచులు నీళ్లు తవ్వాడు. ఆ నీళ్లు ఇప్పటికీ కూడా పుష్కరణి ఎండిపోయినా కానీ ఆ జలం ఎండిపోదు. ఆ జలంలో ఉన్నటువంటి బావిలో ఉన్నటువంటి నీళ్లను ఇక్కడ వేల సంవత్సరాల వయసు గల చెట్లు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఆ చెట్ల వేళ్ళు నీళ్ళని తాకిడిగా తాకుతాయి కాబట్టి ఆ జలాన్ని ఔషధ జలమని వచ్చినటువంటి వాళ్ళు బాటిళ్లలో మరియు వారు వచ్చినటువంటి వారు తీర్థప్రసాదంగా నీళ్లను స్వీకరించి పొద్దున ఉదయం సమయంలో రామాలయ దర్శనం చేసుకుంటారు. సాయంకాల సమయం లోపల శివాలయ దర్శనం చేసుకుంటారు. ఇక్కడ ఆలయ విశిష్టతలో ప్రతి సోమవారము కూడా రుద్రాభిషేకాలు జరుగుతాయి. సోమవారము, శుక్రవారము, ఆదివారం నాడు భక్తులు విశేష జనకంగా వస్తుంటారు. అటువంటిదే కాకుండా మహాశివరాత్రి, శ్రీరామనవమి, దత్త జయంతి, గురు పౌర్ణిమ, దానితో పాటు జనవరి 1 ఈ మాసాలలో కూడా ఈ శివరాత్రి ఉత్సవంగా లక్షల మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శనం చేసుకుంటుంటారు.
అటువంటిదే కాకుండా ఆలయంలో అన్నపూర్ణాదేవి కొలువై ఉంది కాబట్టి ప్రతి సోమవారం నాడు 12 గంటల నుండి 3 గంటల వరకు ఇక్కడ నిత్యాన్నదాన సత్రం ఉంటుంది. వచ్చేటువంటి భక్తులకు అన్నదాన ప్రసాదం కూడా అందజేయబడుతుంది. ఈ క్షేత్రంలో ఇప్పటికీ కూడా అఘోరాలు, మునులు, ఎంతో మంది దివ్య దృష్టిలు ఉన్నటువంటి ఎంతో మంది ఋషులు కూడా ఈ ఆలయాన్ని దర్శనం చేసుకుని తపోనిష్టతో 3 రోజుల వరకు తపస్సు ఆచరించుకొని ఈ ఆలయంలో ప్రసాదం చేసి వెళ్తారని చాలా విశిష్టత. బోలో నవనాథ సిద్ధేశ్వర స్వామి భగవానికి జై. ఫోన్ నంబర్ సంబంధించి 9440442744 ఆలయ అర్చకునికి సంబంధించినటువంటి నంబరు. కుమార్ శర్మ, గంగా కుమార్ శర్మ ఆలయ అర్చకుని యొక్క పేరు. మీదైనా వివరాలు ఉంటే సంప్రదించవచ్చును. ఆలయ కమిటీకి సంబంధించినటువంటి నంబరు 8121936693. ఇప్పటి వరకు మనం ఆలయ చరిత్రను తెలుసుకున్నామండి. ఇప్పుడు మీరు ఆలయ లోపలి దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇక్కడ ఈ ఆలయం చూస్తే ఎప్పుడు మన మనోఫలకం మీద ముద్రించేటట్టు ఉంటుంది. ఈ ఆలయాన్ని తప్పక ప్రతి ఒక్కరు కూడా పిల్లలతో దర్శించడం వల్ల ఫ్యామిలీ అంతా కూడా ఒక రోజుని ఎంజాయ్ చేయగలుగుతారు. నేను ఆల్రెడీ చెప్పాను, పైన ఎటువంటి తినుబండారాలు దొరకవు కాబట్టి ముందుగానే మీరు ఆర్మూర్లోనే అలాంటి ఏర్పాట్లు ఏమైనా చేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది అమ్మవారి గుహ. ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్గా చెబుతారు. ఇప్పుడు మీరు చూస్తున్నది బయటికి వచ్చే దారి. ఈ దారి నుంచి బయటకు వచ్చిన తర్వాత మొదట్లో నేను ఆ వీడియో స్టార్టింగ్లో గుట్ట ఎక్కడం కష్టం అవడం వల్ల నేను చూపించలేకపోయాను. ఇప్పుడు నేను గుట్ట దిగేటప్పుడు వీడియోని మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఇది ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ గుట్ట. అంటే పెద్ద పెద్ద కొండరాళ్ళని అసలు ఎలా గుట్టగా వేశారు అంటే ఒకదాని మీద నుంచి ఒకటి జారకుండా అనే విధంగా మన మనసుకు కట్టుబడేస్తుంది. మీకు ఇక్కడ చూస్తే స్క్రీన్ మీద చిన్నగా కనబడుతున్నాయి, కానీ అక్కడికి వెళ్ళి మీరు చూస్తే ఆ గుట్ట చాలా పెద్దదిగాను, అలాగే ఘాట్ రోడ్ కూడా మీరు చూస్తున్నారు. కొద్దిగా బండి మీద వెళ్ళే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వెళ్ళవలసి ఉంటుంది, ఎందుకంటే కొంచెం రోడ్డు స్కిప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. పైన ఎటువంటి సౌకర్యాలు లేవు, అవి మీరు గుర్తించగలరు. నా ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తాను. ఈ వీడియో నచ్చితే కనుక మీరు షేర్ చేయగలరు. థ్యాంక్ యూ వన్స్ అగైన్.